ఇక ఇప్పుడు మనం 15th సొల్యూషన్ సాల్వ్ చేద్దాము. 15th సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా కదా. మోడ్ అంటే ఎన్ని డబ్బాలు ఉంటాయి, 2 డబ్బాలు ఉంటాయి. సో 2 డబ్బాలు గీసుకో, అవి ఇచ్చిన 2 డబ్బాలే కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. సో 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000, 4000 to 4500, 4500 to 5000. ఇక్కడ ఇన్ని పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చినా మనకు ఫరకే పడదు. సో ఇచ్చిన డేటాను కరెక్ట్ రాసుకో. 33, 28, 30, 22, 16, 7. ఇప్పుడు ఏంది, ఇందులో మనకు మోడ్ ఫార్ములా ఏందో తెలవాలి. మోడ్ ఫార్ములా ఏంది, L ప్లస్ F1 మైనస్ F0, F1 మైనస్ F0 మైనస్ F2, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది ఇంటూ H. ఇదే కదా మోడ్ ఫార్ములా. ఇలా డేటా మొత్తం రాయాలి. ఇక ఇక్కడ F1 అంటే ఏందన్నా అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దేనికి ఉంది, దీనికి. ఇది F1, ఇది F2, ఇది F0. హియర్ maximum frequency appears in appears bracket లో 40 in 1500 to 2000. therefore L అన్ని డేటాలు రాసేద్దాం. ఇక L is equals to 1500, F1 is equals to 40, F2 is equals to 33, F0 is equals to 24 and H. ఇక్కడ ఇరికిచ్చి రాస్తున్నాం, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోండి. H అంటే ఏంటంటే 2000 మైనస్ 500. ఇంతే కదా. వాల్యూస్ రాసేసిన, కాళ్ళు ఇట పడుతున్నాయి కొంచెం, మీరు కావాలి రాసేసినాం కదా. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేసేద్దాం, వేరే పేపర్ తీసుకుందాం. సో therefore మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఈడ therefore అని రాసేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L అంటే ఎంత, లోవర్ 1500 ప్లస్ F1 ఎంత 40 మైనస్ 24/2 ఇంటూ F1, 40 మైనస్ F2. కొన్ని స్కూళ్ళల్లో ఏం చేశారంటే ఇక్కడ మైనస్ కామన్ తీసి F0ని F2ని ఇంటూ చేయమంటారు, సారీ ప్లస్ చేయమంటారు. అట్లా చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది, ఇంటూ 500 రాసినాం కదా. సో 1500 ప్లస్ 40/24 తీసే 16, 80 మైనస్ 7, 57. అంతే కదా, రాసేసినాము. ఇక్కడ ఎంత వస్తుంది బ్రో అంటే 1500 ప్లస్ 16 5 16, 160లో సగం 80. సో 16 5 80, 2 జీరోలు ఉన్నాయి, 2 జీరోలు పెట్టుకో. 80 తీసే 60 అవుతుంది, 80 60 తీసే ఎంత అయితే 20 అయితే 23. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫై చేసుకొని దీనికి యాడ్ చేసుకోవాలి. సింప్లిఫై ఎట్లా చేస్తామన్నా అంటే ఇట్లా చేస్తాం, డివిజన్ చేస్తాం గంతే. 22 23 ఇంటూ 3, 3 3 9, 3 2 6 గంతే వస్తుంది. అంతేనా. 23 ఇంటూ 4 4 3 12, 4 2 8 9 గంతే. 3 69, 10 అవుతుంది, 1 అవుతుంది, 7 అవుతుంది, 1 అవుతుంది. 1 రాదు కాబట్టి ఈ 0ని కిందికి తెచ్చుకున్నాం. అప్పుడు ఏమవుతుంది బ్రో అంటే 110 ఎప్పుడు వస్తుంది, 23 ఇంటూ 5 5 3 15, 5 2 10, 10 11 అవుతుంది. 5 3 15, 5 2 10, 11 అవుతుంది గంతే. ఇగో ఇవి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో 4 తీసుకుందాం, 92 అవుతుంది. 10 అవుతుంది, 8 అవుతుంది, 10 1 పోతే 8 అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, ఇంకో 0 తెచ్చుకుంటాం. 180 ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ 23 ఇంటూ 6 కానీ 7 కానీ అట్లా చేసుకుంటూ పోవాలి మనం.
6 3s are 18, 6 2s are 12, 13. 23 into 7, 7 3s are 21, 7 2s are 14, 15, 16. 23 into 8, 8 3s are 24, 8 2s are 16, 17, 18. సో 7s వస్తుంది ఎంత 161. సో ఏమవుతుంది 10లకి 1 పోతే 9, 7లకి 6 పోతే 1, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అవుతుంది. ఏముంది 190 వచ్చింది. 8 అవుతుంది, 184 అవుతుంది, 6.0 అంతే కదా. పాయింట్ ఉంది 0 పెట్టుకున్నాం. 23 టేబుల్లో 60 వస్తా రాదు, 2s 46, 4, 1 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తే సరిపోతుంది. సో ఇది మొత్తం మనం సింప్లిఫై చేసి ఎంత వచ్చింది 347.82 కదా. 1500కి యాడ్ చేయి. 7481. So 1847.82 is the answer. Therefore mod equals to 1847.82. Wow, successfully oka pen అయిపోయింది. 1847.82 is the final answer. చూసినా ఇక్కడ ఖాళీ నీకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ వస్తే సరిపోతుంది, ఫార్ములా గుర్తుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.